ఈరోజు పిన్ కోడ్ గురించి చూద్దాం. పిన్ కోడ్ అనమాట. పిన్ కోడ్ అంటే పిన్ కోడ్ మనం ఏ విధంగా పిన్ కోడ్లు అనేది ఏ విధంగా మనం ఈ దేశంలో ఏ విధంగా ఒక ఏరియాకి ఏ విధంగా ఎలా కేటాయిస్తారు అనేది మనం చూద్దాం అనమాట. పిన్ కోడ్లు వచ్చి ఆగస్టు 15, 1972 ఇన్ ఇండియాలో అంటే ఇండియాలో వచ్చిందనమాట. ఫస్ట్ మొట్టమొదట ఆగస్టు 15, 1972లో మన ఇండియాలో ప్రవేశపెట్టారు అనమాట పిన్ కోడ్లు అనేది. పిన్ కోడ్లు వచ్చి ఏంటంటే ఇప్పుడు ఇది ఖమ్మం అనమాట. 507001 ఖమ్మంలో ఒక ఏరియా అనమాట. ఓకేనా. ఇది జోన్ అంటే ఫస్ట్ ఏమో జోన్ అంటారు. 507001 అనేది 5 మనం 5 అనేది జోన్ ద్వారా జోన్ కింద లెక్క అనమాట. 5 అంటే ఇప్పుడు మనం ఒకసారి చూడండి. నార్త్ జోన్ కి వచ్చి 1, 2 ఉంటుంది అనమాట. ఫస్ట్ లో నార్త్ జోన్ వచ్చి 1, 2 ఉంటది. అలాగే సౌత్ వెస్ట్ జోన్ వచ్చి 3, 4 అనమాట. కోడ్ అనమాట. జోన్ కోడ్ అనమాట. జోన్ అంటారు జోన్ కోడ్. అలాగే సౌత్ జోన్ వచ్చి 5, 6 అంటే మనకి ఎగ్జాంపుల్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక అనమాట. కర్ణాటక అంటే మనం 3 రాష్ట్రాలు కాబట్టి ఆ 3 రాష్ట్రాల గురించి మనం సౌత్ జోన్ లో ఈ 3 రాష్ట్రాలు నేను. ఓకేనా. 5, 6 వస్తుంది అనమాట. అలాగే ఈస్ట్ జోన్ కి వచ్చి 7, 8 అనమాట. అంటే ఫస్ట్ అనమాట జోన్ అనమాట. ఫస్ట్ వచ్చేది ఈ ఈస్ట్ జోన్ లో 7, 8 వస్తాయి అనమాట. అంటే దీంట్లో రాష్ట్రాలు ఉంటాయి కొన్ని. సౌత్ జోన్ లో రాష్ట్రాలు ఉన్నట్టు ఈస్ట్ జోన్ లో కొన్ని రాష్ట్రాలు ఉంటాయి. నార్త్ జోన్ లో కొన్ని రాష్ట్రాలు ఉంటాయి. వెస్ట్ జోన్ లో కొన్ని రాష్ట్రాలు ఉంటాయి. అలాగే ఆర్మీ వాళ్ళకి ఆర్మీ అంటే ఆర్మీ అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ ప్రదేశం ఉంటది కదా. అలాగే పంజాబ్ లో ఆర్మీ క్యాంపులు ఉంటాయి అనమాట. వాటికి 9 ఉంటుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ 9 ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చి జోన్ అనమాట. సెకండ్ వచ్చి సబ్ జోన్. సబ్ జోన్ అంటే ఏంటి? సబ్ జోన్ వచ్చి రాష్ట్రాలు అనమాట. సెకండ్ వచ్చి ఫస్ట్ ఏమో జోన్లు. అలాగే 0 సబ్ జోన్ వచ్చి ఒక్కో రాష్ట్రానికి ఒక రకం ఉంటది అనమాట. ఈ విధంగా అంటే మనకి సౌత్ జోన్ లో వచ్చి ఇప్పుడు ఫస్ట్ 5, 6 అంటే ఈ మూడు రాష్ట్రాలకి 5, 6 గానే ఉంటది అనమాట. కానీ ఏంటంటే ఈ మూడింటికి కలిపి ఒకటి ఉంటది కాబట్టి మళ్ళీ తెలంగాణలోకి వచ్చి తెలంగాణ 0 అనమాట రాష్ట్రానికి. అదే తెలంగాణకు వచ్చి 0. తెలంగాణ మొత్తం మీద 0 ఉంటది. తెలంగాణ మొత్తం తెలంగాణ మొత్తానికి 0 ఉంటది అనమాట. అంటే సెకండ్ అనమాట సబ్ జోన్ వచ్చి. ఓకేనా. థర్డ్ జోన్ వచ్చి డిస్టిక్ అనమాట. ఇది 507 అనేది డిస్టిక్ అనమాట. అంటే ఇది 7 డిస్టిక్ అంటే ఏదంటే ఇది మన 7 కాబట్టి ఈ డిస్టిక్ వచ్చి ఖమ్మం అనమాట. ఖమ్మం డిస్టిక్ అనమాట. ఇది ఖమ్మం డిస్టిక్ ఉంటది అనమాట. ఈ నెక్స్ట్ వచ్చేదంటే ఈ 3 అంటే చూసారా, ఈ 3 అనేది ఏరియా పోస్ట్ ఆఫీస్ కోడ్స్ అనమాట. ఈ 3 ఆ ఏరియా అనమాట. అంటే ఖమ్మం జిల్లాలో 7 ఉంది కదా. ఈ ఖమ్మంలో మళ్ళీ మిగతా ఈ సబ్ పోస్ట్ ఆఫీస్ కోడ్స్ ఉంటాయి అనమాట. ఈ విధంగా మనం కనుక్కోవచ్చు అనమాట. అలాగే ఆర్మీ వాళ్ళకి ఇది కదా ఏపీ 51, 52, 53, తెలంగాణ 50. ఇది అర్థమైందా? ఇప్పుడు ఇది 521402 అనేది ఇది మా కోడ్ అనమాట. ఇది మా పిన్ కోడ్. అంటే వత్సరాయ మండలం ఏపీది అనమాట. ఇది ఏపీది కాబట్టి 52 ఏపీ 52. అలాగే 1 వచ్చి చెప్పినాం కదా జోన్ వచ్చి సబ్ జోన్ డిస్టిక్ అంటే 1 అంటే ఏంటంటే మాది ఎన్టీఆర్ జిల్లా అనమాట. ఎన్టీఆర్ జిల్లా కాబట్టి 1. అలాగే 4 అనేది ఇది మా ఏరియా పోస్ట్ ఆఫీస్ కోడ్ అనమాట. ఈ విధంగా మనం ఏపీకి 51, 52, 53, తెలంగాణకి 50 ఉంటది అనమాట. ఇది 50. ఈ 50 అనేది తెలంగాణకి సంబంధించింది. అలాగే మాకు వచ్చేమైంది ఏపీ కదా, ఇది 52 వచ్చింది అనమాట. ఈ విధంగా మనం పిన్ కోడ్లు అనేది ఒక్కో ఏరియాని బట్టి మనకి పిన్ కోడ్లు మారుతూ ఉంటాయి అనమాట. ఈ విధంగా మనం పిన్ కోడ్లను తెలుసుకోవచ్చు అనమాట.